ఈ రోజు వీడియోలో నేను HCF గసాభా గురించి చెప్పబోతున్నాను. HCF highest common factor. దీనే తెలుగు మీడియంలో గసాభా గరిష్ట సామాన్య భాజకము. సో లాస్ట్ ప్రీవియస్ వీడియోలో మీకు LCM అంటే ఏంటో చెప్పాను. LCM ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఈ వీడియోలో మనము చూడబోయే టాపిక్ వచ్చేసి HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దీనే తెలుగు మీడియంలో గసాభా గరిష్ట సామాన్య భాజకము అంటారు. సో ఇక్కడ కూడా 2 నెంబర్స్ అయినా ఇవ్వచ్చు, 3 నెంబర్స్ అయినా ఇవ్వచ్చు, 4 నెంబర్స్ అయినా ఇవ్వచ్చు. దానికి HCF గసాభా కనుక్కోమంటాడు. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న నెంబర్స్ తో స్టార్ట్ చేద్దాం. సో 15 కి 25 కి 15 కి 25 కి HCF గసాభా ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఫస్ట్ 15 తీసుకుందాం. సో ప్రైమ్ నెంబర్స్ గురించి చెప్పాను కదా. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 2. సో 2 తో డివిజిబుల్ అవుతుందా? కాదు. నెక్స్ట్ 3 తో అవుతుంది. 3 5 టోటల్ గా మనకి ఏం మిగిలాయి? 15 అంటే 3 into 5. ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ మల్టిపుల్స్ మాత్రమే మిగిలాయి. అంటే ఏంటి? మనకు ఈ 15 ని ఏ నెంబర్ ఇచ్చినా ఏ విధంగా రాసుకోవాలి అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాసుకోవాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రధాన కారణాంకాలుగా రాసుకోవాలి. అంటే ఏంటి? 15 ఉంది, 3 into 5 రాసాం. సో అక్కడ ఏమేమి ఉన్నాయి? ప్రధాన కారణాంకాలు. 3 ఒక ప్రధాన సంఖ్య, 5 ఒక ప్రధాన సంఖ్య. ఇది ఒక ప్రైమ్ నెంబర్, ఇది ఒక ప్రైమ్ నెంబర్. సో అంటే ఏంటి? 15 ని మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా తీసుకొని 3 into 5 గా రాసాం. ప్రధాన కారణాంకాలు ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం అన్నమాట. నెక్స్ట్ 25. ఇది ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 2 తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 3 తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5 5 సో రెండు ప్రైమ్ నెంబర్స్ మిగిలాయి ఇక్కడ. కాబట్టి 25 ఎలా రాస్తాం? 5 into 5 ఎలా రాస్తాం? 5 into 5. సో 15 ని 2 ప్రైమ్ నెంబర్స్ మల్టిపుల్ గా రాసాము, 2 ప్రధాన కారణాంకాలుగా రాసాము. అదే విధంగా 25 ని కూడా ప్రైమ్ నెంబర్స్ మల్టిపుల్స్ లేదా ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాసాం. ఇది సో 5 into 5 రెండు ప్రధాన సంఖ్యలే ప్రైమ్ నెంబర్స్. సో ఈ రెండింటి నుంచి ఈ 15 కి 25 కి HCF గసాభా కనుక్కోవాలి. సో ఏంటి? HCF ఆఫ్ 15, 25. సో HCF ఆఫ్ 15, 25 15, 25ల గసాభా ఎలా తీసుకుంటాము అంటే దీని ఫ్యాక్టర్స్ ఇవి రెండు కారణాంకాలు ఉన్నాయిగా, వీటిలో కామన్ గా ఉండేది సెలెక్ట్ చేసుకోవాలి. సో 3 ఇందులో ఉంది కానీ ఇందులో లేదు, కానీ ఒక 5 ఇందులో ఉంది, ఒక 5 ఇందులో ఉంది. సో 5 HCF ఆఫ్ 15 into 25 is equals to 5. రెండు కారణాంకాలు ఫ్యాక్టర్స్ ని చూసుకుంటూ రెండిట్లో కామన్ గా ఉన్నవి మాత్రమే HCF కిందికి వస్తాయి. సో ఇలా ఒక నెంబరే కాదు, 2 నెంబర్లైనా తీసుకోవచ్చు, 3 నెంబర్లైనా తీసుకోవచ్చు, 4 నెంబర్లైనా తీసుకోవచ్చు. దాంట్లో మనకి ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్
కాకుండా 14 కి 16 కి HCF కనుక్కుందాం. 14 కి 16 రెండు ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ ఫస్ట్ 14 తీసుకోండి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 2. సో ఇది 2 తో డివిజిబుల్ అవుతుంది. 2 7s అంటే ఇది ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్. ఇంతకు మించి మనం చేయాల్సిన అవసరం లేదు. సో 14 ఎలా రాస్తాం? 2 into 7 గా రాస్తాం. 14 ని 2 into 7 గా. చూడండి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రధాన కారణాంకాలు వచ్చాయి కదా. సో అందరితో స్టాప్ చేయాలి. ప్రధాన కారణాంకాల లబ్ధంగానే రాయాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ మల్టిప్లికేషన్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ గానే మనము ఈ నెంబర్స్ ని రాయాలి. అలా రాసినప్పుడు మనకి HCF అనేది ఈజీగా అనుకోవచ్చు. నెక్స్ట్ 16 ఫస్ట్ ప్రైమ్ నెంబర్ తీసుకోండి. 2 కదా ఫస్ట్ ప్రైమ్ నెంబర్. సో 2 తో డివిజిబుల్ అవుతుంది, ఎందుకంటే అది ఈవెన్ నెంబర్ కాబట్టి. సరి సంఖ్య 2 8s are 16. ఇది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి మళ్ళీ చేస్తాం దాన్ని. అది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి దాన్ని మళ్ళీ మనము చేస్తాం. నెక్స్ట్ 2 4s are 8. ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి మళ్ళీ చేస్తాం. మళ్ళీ 2 తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. 2 2s are 4. చూడండి, ఫైనల్ గా అన్ని 2లే వచ్చాయా? ఫైనల్ గా అన్ని 2లే వచ్చాయి. సో దాన్ని ఎలా రాస్తాం? 16 is equals to 2 into 2 into 2 into 2. సో మొత్తం అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా, ప్రధాన కారణాంకాల లబ్ధంగా, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ గా రాసాం. ఇది అలాగే రాసాం, ఇది అలాగే రాసాం. సో ఈ రెండు నెంబర్స్ కి HCF ఎలా? 14, 16 HCF ఏంటి అంటే HCF ఆఫ్ 14, 16 కామన్ గా ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలా? ఒక 2 మాత్రమే కామన్ గా ఉంది. సో ఆ 2ని మనము సెలెక్ట్ చేసుకుందాం. ఇంకా ఏ నెంబర్స్ కామన్ గా లేవు. 2 ఉంది రెండిట్లో, అది కూడా 2 ఒక్కసారే ఉంది కాబట్టి దాన్ని 4, 16 యొక్క ఫ్యాక్టర్ వచ్చేసి 2 అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ 14 ప్లేస్ లో 32 రాసుకుందాం. 14 ప్లేస్ లో 32. సో 16 ఆల్రెడీ కనుక్కున్నాం కాబట్టి ఫ్యాక్టర్స్ అలాగే ఉంచుదాం. దాన్ని 32 తీసుకుందాం. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 32 చేద్దాం. ఎలా? 16 2s are 32, రైట్? 2 16s are. సో ఇది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి మళ్ళీ చేయాలి. దాన్ని మనం సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 2 తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది కాబట్టి 2 తో. 2 8s are 16. మళ్ళీ 2 4s are 8. మళ్ళీ 2 2s are 4. సో ఏంటి మనకి ఇక్కడ 32ని ఎలా రాసుకున్నాం? చూడండి, చివరంతా ప్రైమ్ నెంబర్సే కదా మనకి మిగిలింది. ప్రైమ్ నెంబర్స్ ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ఎన్ని 2లు? 1 2 3 4 5. 2 into 2 into 2 into 2 into 2. ఇప్పుడు HCF ఎలా వస్తుంది? ఏం చెప్పాను నేను? రెండు నెంబర్స్ ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసిన తర్వాత రెండిట్లో కామన్ గా ఉన్నవి సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని కామన్ గా ఉన్నాయి? ఒక 2 ఇంటూ రెండో 2 కూడా ఉంది, ఇంటూ మూడో 2 కూడా ఉంది, ఇంటూ నాలుగో 2 కూడా ఉంది. ఇవే కదా కామన్ గా ఉంది. ఐదోది ఉంది కానీ రెండు నెంబరు ఒక దాంట్లోనే ఉంది, రెండో దాంట్లో లేదు కాబట్టి అందరితో స్టాప్ చేస్తాం. సో ఈ రెండింటి యొక్క HCF ఎంత వస్తుంది? 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. సో ఏంటి మనకి ఇక్కడ 32కి 16కి HCF గసాబా ఏమవుతుందంటే 16.
గసాబా వచ్చేసి 16. గసాబాను కనుక్కునే దానికి ఇంకో ప్రాసెస్ ఉంది, భాగాహార పద్ధతి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇలాగేం చేస్తాం మనము 15 కి 25 కి ఈ ప్రాసెస్ లో కనుక్కున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, పెద్ద నెంబర్ బిగ్ నెంబర్ ఏది ఉందో దాన్ని స్మాల్ నెంబర్ తో డివైడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 1s 15 1 15, ఎందుకంటే 15 2s 30 అంటే 25 దాటిపోతుంది కాబట్టి 15 1s 50. ఇప్పుడు ఏమవుతుంది, 25 నుంచి 15 అంటే 10. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని ఈ 50 ని ఇక్కడ రాయాలి. 10 1s 10, 5. మళ్ళీ దీన్ని తీసుకొని ఇలా రాయాలి. 5 2s 10, 0. ఫైనల్ గా ఏ నెంబర్ దగ్గర నీకు 0 వస్తుందో, ఫైనల్ గా ఏ నెంబర్ దగ్గర నీకు 0 వస్తుందో అది నీకు HCF అవుతుంది. సో ఈ రెండింటికి ఏంటి HCF 5. సో HCF ఆఫ్ 50 25 is equals to 5. HCF of 50 25 is equals to 5. ఇది ఒక ప్రాసెస్. దీని మీద ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. 40 కి 60 కి HCF గసాబా భాగాహార పద్ధతిలో ట్రై చేద్దాం, డివిజన్ మెథడ్ లో. ఇందులో పెద్ద నెంబర్ ఏంటి 60, దీన్ని 40, 40 1s 40, ఎంత వస్తుంది 20. దీన్ని ఇక్కడ రాసుకోవాలి. 20 2s 40, 0. సో ఏ నెంబర్ తో డివైడ్ చేస్తే వచ్చింది 20 తో. కాబట్టి ఈ రెండిటికి HCF ఏమవుతుంది అంటే గసాబా 20 అవుతుంది. ఏమవుతుంది 20 అవుతుంది. ఇంకోటి, ఇది గసాబా చేసేదానికి 2 ప్రాసెస్ HCF. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే LCM కనుక్కున్నాము, HCF కనుక్కున్నాము. ఏవైనా సరే 2 నెంబర్స్ ని ఉపయోగించి A అనేది ఒక నెంబరు, B అనేది ఒక నెంబరు అనుకుందాం. జస్ట్ A అనేది ఒక నెంబరు, B అనేది ఒక నెంబర్. దీనికి HCF కనుక్కున్నాం, LCM కనుక్కున్నాం. ఏవైనా 2 నెంబర్స్ ఇచ్చారు అంటే దానికి HCF కనుక్కోవచ్చు, LCM కూడా కనుక్కోవచ్చు. ఇక్కడ మనకు ఈ 4 నుంచి కూడా A అనే ఒక నెంబరు, B అనే ఒక నెంబరు, HCF LCM, దాని LCM దాని నుంచి కూడా మనకి ఇక్కడ చిన్న ఫార్ములా వస్తుంది. ఏంటి అంటే HCF ఇంటూ LCM is equals to A into B. ఇచ్చిన 2 నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో ఆ నెంబర్స్ కి కనుక్కున్న HCF ని LCM ని మల్టిప్లై చేసినా కూడా అంతే వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఏంటి A ఇప్పుడు కనుక్కుంది. A is equals to 40 అనుకుందాం, B is equals to 60 అనుకుందాం. A is equals to 40 అనుకుందాం, B is equals to 60 అనుకుందాం. A into B, దీనికి HCF ఎంత వచ్చింది 20. HCF వచ్చేసి 20. HCF is equals to 20. దీనికి LCM కనుక్కుందాం. 40 కి 60 కి LCM, 40 కి 60 కి LCM. 220s are 230s are. Next 2 10s are 2 15s are. So 5 వెళ్తుంది. 5 2s are 10, 5 3s are. మొత్తం LCM ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను, ప్రీవియస్ వీడియోలో. అదొకసారి చెక్ చేసుకోండి, మీరు అర్థమవుతుంది LCM ఎలా చేయాలనేది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒకటి చేస్తున్నాం.
సో ఏంటిది ఎల్సిఎం ఏమవుతుంది ఇవన్నీ మల్టిప్లై చేయాలి కదా 2 into 2 into ఇంకో 2 into 5 into 3 2 2s are 4 4 2s are 8 5 3s are 15 15 8s are 120 సో ఎల్సిఎం ఎంత మనకి ఇక్కడ 120 120 LCM is equals to 120 సో మన ఫార్ములా ఏంటి ఇక్కడ HCF into LCM is equal to A into B అని చెప్పారు సో HCF into LCM ని మల్టిప్లై చేద్దాం HCF ఎంత 20 into 120 ఏమవుతుంది 2400 12 2s are 24 దీని ఎలా రాయొచ్చు 40 into A అంటే ఎంత 40 into B 60 చూడండి 6 4s are 24 12 2s are 24 so 20 into 120 is equals to 2400 అదే విధంగా 40 into 60 is equals to also 2400 దాని అర్థం ఏంటి ఏదైనా సరే 2 నంబర్స్ కి మనం HCF LCM కనుక్కున్నాము అంటే ఆ 2 నంబర్స్ ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో ఆ 2 నంబర్స్ కి కనుక్కున్న HCF ని LCM ని చేస్తే కూడా అంతే వస్తుంది రైట్ చూడండి 40 కి 60 కి HCF వచ్చేసి 20 వచ్చింది LCM 120 వచ్చింది సో HCF ని ఫార్ములా ప్రకారం HCF ని LCM ని మల్టిప్లై చేసాం HCF ని LCM ని మల్టిప్లై చేసాం దాని వాల్యూ ఎంత వచ్చింది 2400 అదే విధంగా ఆ 2 నంబర్స్ ని కూడా మల్టిప్లై చేసినా కూడా సేమ్ వస్తుంది ఇది మనము 6th క్లాస్ ప్రాబ్లమ్స్ లో యూస్ చేసుకుంటాం ఇదంతా 6th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది అందుకే ఆ సిలబస్ నుంచి నేను HCF అంటే ఏంటి LCM అంటే ఏంటి మొదలు పెట్టాను సో ఇది HCF అండ్ HCF కి LCM కి రిలేషన్ ఒక ఫార్ములా నుంచి థాంక్యూ